మే 1వ తారీఖు తర్వాత ఆ కార్యక్రమం కూడా అమలవుతుందని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే సగం బాధ అవుతుంది. ఊర్లో చాలా మందికి జాగాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. వాళ్ళందరికీ కూడా 5 లక్షలు వస్తాయి, మంచిగా ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఇక అసలే జాగ లేనోళ్ళు, అసలే భూమి లేనోళ్ళు, మరి వాళ్ళ సంగతి ఏందనే ఆలోచన కూడా ఉన్నది. మరి మీకు తెలుసు, పోయినసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే, ఆయనకు మేము ఇచ్చినాం. ఇండ్లు ఇస్తే ఆయన చేసింది ఏంది, ఏ ఊర్లలోనైతే సర్కార్ జాగా లేదో ఆ ఊర్లు చూసి ఆడ 20 ఇంట్లో 10 ఇంట్లో పెట్టిండు ఆయన ఎమ్మెల్యే గారు. పెడితే ఆనాడే చెప్పినాం, తప్పకుండా రేపటి నాడు మీ దయతోని సంజయ్ అన్న గెలుస్తాడు, గెలిచినాక ప్రతి ఊర్లో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. నేను సంజయ్ అన్న ఒకటే మాట అనుకున్నాం, ప్రజలు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించిండ్రు సంజయ్ అన్న. కాబట్టి పట్టుబట్టి 2 సంవత్సరాల లోపల జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కన్స్ట్రక్షన్ ప్రారంభం చేస్తాం. 5 ఏళ్లు తిరిగేసరికి జగిత్యాల నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా ఇల్లు లేని పేదవాళ్ళు ఉండడానికి వీలు లేదు. అటువంటి ప్రయత్నం మేమిద్దరం చిత్తశుద్ధితోని పట్టుబట్టి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మీకు తెలుసు, మేము పనిచేసిన వాళ్ళమే, మమ్మల్ని మీరు చూసింది 5 ఏళ్ళు చూసింది. ఈ 5 ఏళ్లలో ఊర్లో ఎంత పని అయిందన్నది మీరు గమనించింది. అదే విధంగా మిమ్మల్ని ఇలా కోరేది ఏంటంటే, ఢిల్లీలో ఎంపీలను దోలడానికి కోసం ఇవాళ ఇక్కడ ఎలక్షన్ అవుతాను. మరి గల్లీలోనేమో మన సంజయ్ అన్న ఉన్నాడు, ఢిల్లీలో నేనుంటే మన తెలంగాణ ముచ్చట అవసరమైతే పార్లమెంట్లో అడగచ్చు, నిలదీయొచ్చు, మాట్లాడవచ్చు. ఢిల్లీ నుంచి ఏమన్నా ఎక్కువ పైసలు తెచ్చుకునేది అంటే తెచ్చుకోవచ్చు. ఆ కార్యక్రమం నేను చేసిన. పోయినసారి మీరు నాకు అవకాశం ఇస్తే నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ 20 ఏళ్ళు పండుకొని ఉండే, నిద్రపోయి ఉండే. అక్కడ కాంగ్రెస్ వాళ్ళే, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఉండే, కానీ ఆ రైల్వే కూత పెట్టలేదు. కానీ మీ దయతోని మీరు నన్ను గెలిపించిన తర్వాత 3 అంటే 3 ఏళ్లలో నిధులు తీసుకొచ్చి పనులు చేపించి ఇవాళ రైలు తిరుగుతా ఉన్నది నిజామాబాద్ టు పెద్దపల్లి అని గర్వంగా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ముంబై దాకా పోతుంది, మళ్ళా మనం దాన్ని కూడా ఎక్స్టెండ్ కూడా చేసినాం. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరినీ నేను ప్రార్థించేది ఏంటంటే, ఒకసారి మీరు అవకాశం ఇస్తే పని చేసినాం, మీరు చూసిండ్రు మమ్మల్ని, మా సంగతి ఏందో మీకు అర్థమైంది. మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు రాగానే ఇక మస్తు మంది వస్తారు ఊర్లలో, బీజేపీ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఇక బీజేపీ వాళ్ళు వచ్చైతే శుద్ధ అబద్ధాలు మాట్లాడతారు, ఇంకొక ఆలోచనే లేదు వాళ్ళకు, భయంకరమైన అబద్ధాలు. ఏం చెప్తారంటే ఇవాళ అక్క మీ అందరికి తెలుసు, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చేది ఎవరు? కేసీఆర్ సార్. ఆ ముచ్చట మీ అందరికి తెలుసు. మీరు కేసీఆర్ సార్కు దగ్గరైండ్రు, మీరు కారు గుర్తుకు దగ్గరైండ్రు. ఇక బీజేపీ వాళ్ళు ఊర్లలోకి వచ్చి చెప్తానరట, కేసీఆర్ గారు ఇచ్చే 1000 రూపాయలలో 800 మేమే ఇస్తున్నాం అని చెప్తున్నట్టు. అవునా కదా? చెప్తానరా? మరి అది నిజమా? మొత్తం ఇచ్చేది కేసీఆర్ సారే. 200 కేంద్రం ఇస్తుంది, 800 మనం ఇస్తున్నాం. మళ్ళీ ఇలా మే 1వ తారీఖు నుంచి 2000 రూపాయలు అవుతున్నాయి. అంటే 200 కేంద్రం ఇస్తుంది, 1800 రూపాయలు కేసీఆర్ సార్ ఇస్తున్నాడు. కానీ ఆ బీజేపీ వాళ్ళు ఉల్టా తిప్పి చెప్తారు దాన్ని. మోసపోకండి దయచేసి, మోసపోతే గోసపడతాం. మోసపోయి ఆగమై ఆంధ్రాలో కలిస్తే 60 ఏళ్ళు పట్టింది వాళ్ళని నడిపించుకోవడానికి. మళ్ళా గోసపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరితో నేను కోరేది ఒకటే, అబద్ధాలు చెప్పేటోళ్లను దయచేసి ఊర్లకు అడుగు కూడా పెట్టనీయకండి. అడగండి వాళ్ళను. ఒకవేళ నిజంగా మీరు ఇచ్చేది 800 నిజమైతే, మీ నరేంద్ర మోడీ గారిది గుజరాత్, ఆయన మన భారత ప్రధాని గారు, ఆయనది గుజరాత్ రాష్ట్రం. అదే గుజరాత్ రాష్ట్రంలో ఇయ్యాలటి నాడు నేను మీరు మాట్లాడుకుంటున్నాం. ఇయ్యాలటి నాడు అక్కడ పెద్దోళ్లకు ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ 750 రూపాయలు. మరి ఇక వాళ్ళు 800 ఇచ్చేది నిజమైతే, మరి గుజరాత్ లో 750 ఎట్లు ఇస్తాను అంటే 50 రూపాయలు ఎవరు మింగినట్టు? అవునా? అంటే వాళ్ళు చెప్పేదే అబద్ధం, శుద్ధ అబద్ధం. మొత్తం పెన్షన్ ఇచ్చేది కేసీఆర్ సార్, ఆలోచన చేసింది కేసీఆర్ సార్. ఆ ముచ్చట మిమ్మల్ని మరిపించడం కోసం, మిమ్మల్ని ఆగం చేయడం కోసం రకరకాల మాటలు చెప్తారు ఎన్నికలలో. దయచేసి అది నమ్మకండి. మీ అందరికీ తెలుసు, మనం ఎప్పుడో ఒక మాట అనుకుంటాం, మట్టి పనికి పోయినా మనోడు ఉండాలనుకుంటాం. ఇవాళ ఢిల్లీ పనికి పోతే ఈ గులాబీ జెండా వాడు ఉంటే మీకోసం కొట్లాడడానికి ఉంటారు. ఈ గులాబీ జెండా లేకపోతే దయచేసి ఒక్కసారి ఆలోచించుర్రి, తెలంగాణ రాష్ట్రం వస్తుండేనా? ఆనాడు కేసీఆర్ సార్ గులాబీ జెండా పట్టి ఢిల్లీ మీద లొలిపెట్టింది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఊర్లకు పెన్షన్లు నడిచి వస్తున్నాయి. మనం ఇదే ఊర్లో దాదాపు 5-6 కుల సంఘ భవనాలు ఇచ్చుకున్నాం. వచ్చినాయి అంతకుముందు ఎప్పుడన్నా? వచ్చినాయా రోడ్లు ఎప్పుడన్నా? వచ్చిందా రైతు బంధు ఎప్పుడన్నా? వచ్చిందా రైతులకు పింఛన్ ఎప్పుడన్నా? ఇలా వచ్చిందంటే కేవలం ఈ గులాబీ జెండానే, ఈ కారు గుర్తే. మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
మరి అది ఢిల్లీ ఎన్నిక మనకేందని ఊకునేరు. ఏప్రిల్ 11వ తారీఖు నాడు మన ఊర్లకు ఓట్లు వస్తాయి. ఖచ్చితంగా దయచేసి అందరూ ఓటేయాలి. ఆ ఓటు కూడా మీ చెల్లెగా, మీ సోదరిగా, మీ అందరితోని కలిసి నడిచి 5 ఏళ్ళు మీతోని కలిసి పనిచేసిన నన్ను మళ్ళొక్కసారి ఎన్నుకోవాల్సిందిగా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి మీ అందరినీ కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. మళ్ళొకసారి అవకాశం చేస్తే ఇంతకన్నా పెద్ద ఎత్తున తప్పకుండా పని చేస్తానని చెప్పి ఏందో ఆగమైతండి నేను చెప్తా కదనే. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడు కారు గుర్తుకే, కారు గుర్తుకే. మా అక్కలు చెప్తేనే బాగుంటది. మీరు అందరు ఆడాలి. ఒక్కసారి ఓన్లీ మా అక్కలు మంచిగా పిడికిలు ఎత్తి ఓకేనా? కారు గుర్తుకే, కారు గుర్తుకే. గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. జై తెలంగాణ. మా అక్కల గొంతింటే నాకేమనిపిస్తుంది తెలుసా? రేపు కొల్వాయి పెట్టెలు తెరిచినాడు ఇక ఆ కారు అనేది లోపల పోయి ఉంటుంది. మీరు ఒత్తి ఉంటారు కదా, ఆ కారు ఎక్కడికో పోతుంది. కాబట్టి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చేతులెత్తి నమస్కరించి ఒక అవకాశం ఇచ్చినారు. నేను మంచిగా పనిచేసినాను అనుకుంటున్నా. మరి ఇంకొక అవకాశం ఇస్తే ఇంకా కూడా మీకోసం పనిచేసి సేవ చేస్తానని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.